అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. చావు పిలుస్తోంది. వెళ్తున్నా బీబీనగర్ చెరువులో దూకిన బ్యాంక్ మేనేజర్. భార్య కూడా దూకడంతో రక్షించిన పోలీసులు. యాదాద్రి భువనగిరి వెలుగు చెరువులో దూకి బ్యాంకు మేనేజర్ గల్లంతైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా ఐనవోలుకు చెందిన బర్ల సురేందర్ 36, సంధ్యా రాణి దంపతులు కొడుకుతో కలిసి హైదరాబాద్ రామాంతాపూర్లో ఉంటున్నారు. సురేందర్ హైటెక్ సిటీలోని ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం బ్యాంకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. యాదాద్రి జిల్లా బీబీనగర్ చెరువు వద్దకు వెళ్లి తన ఫోన్లో వాయిస్ మెసేజ్ రికార్డు చేసి భార్యకు, బంధువులకు పంపించాడు. నాకు 10 రోజులుగా మానసిక స్థితి బాగాలేదు. చావు రమ్మని పిలుస్తోంది. అందుకే బీబీనగర్ చెరువులో దూకి చనిపోతున్నా. నా అంత్యక్రియలు పాత ఇంటి వద్ద చేయాలి అంటూ వాయిస్ మెసేజ్లో తెలిపాడు. అనంతరం సురేందర్ చెప్పులు ఫోన్ కట్టపై లభించాయి. వెంటనే సంధ్యా రాణి బంధువులతో కలిసి బీబీనగర్ వెళ్లారు. అప్పటికే పోలీసులు చెరువు వద్దకు వెళ్లగా సురేందర్ సెల్ ఫోన్, చెప్పులు కనిపించాయి. దీంతో చెరువులో ఎన్టీఆర్ఎఫ్ఎస్ బృందంతో గాలింపు చేపట్టారు. అక్కడికి చేరిన సంధ్యా రాణి నేను బతకలేను అంటూ చెరువులో దూకింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను రక్షించారు. తల్లిని హత్తుకుని కొడుకు బోరున విలపించాడు. కాగా చెరువు నిండా నీళ్లు ఉండగా చీకటిపడే వరకు వెతికినా సురేందర్ ఆచూకీ దొరకలేదు. దీంతో రాత్రి గాలింపు నిలిపివేశారు. శనివారం మళ్లీ గాలింపు కొనసాగిస్తామని ఎస్హెచ్ఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నప్పుడు ఒంటరిగా ఉండకండి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడండి. వెంటనే సహాయం తీసుకోండి. తెలంగాణ మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ 104, ఆత్మహత్య నివారణ హెల్ప్ లైన్ 915298782104. మహిళలు కుటుంబ సమస్యలకు 1091 లేదా 100. పోలీసులు. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం సామాజికంగా సాధారణం చేద్దాం. ఎవరైనా కష్టంలో ఉంటే వినండి, మద్దతు ఇవ్వండి. కౌన్సెలింగ్, వైద్య సహాయం తీసుకోవడం ద్వారా చాలా సమస్యలు పరిష్కరించవచ్చు.